క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయముల్లోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఈ మాటలు పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాస్తున్న ఉత్తరంలో తెలియజేస్తున్నమాట. అంటే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి జీవితాల్లో ఏం జరుగుతుంది, యేసుక్రీస్తును ఎరిగిండి యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సువార్త భారం కలిగి పౌలు గారు అనేక ప్రదేశాలకి తిరుగుతున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కొరింథీ సంఘంలోనికి తెలియజేస్తున్నారు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఎటు పోయినను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రమ అనేది మాకు స్వాగతం చెప్తుంది, శ్రమ అనేది మాకు ఎదురుగా వస్తుంది. కానీ మేము ఇరికింపబడిన వారం కాము. అంటే ఆ శ్రమ వస్తుంది కానీ ఆ శ్రమలో మేము ఇరికింపబడిన వారం కాము, ఆ శ్రమలో ఇరుక్కుపోయిన వారం కాము. ఆ శ్రమ వస్తుంది, శ్రమలు మాకు తట్టు చూస్తున్నాయి కానీ దానిలో నుండి మేము బయటకు వస్తున్నాము. ఇరికింపబడిన వారం కాము, అందులో మేము ఇరుక్కుపోలేదు అని చెప్తున్నామట. ఇంకా అంటున్నారు కదా, అపాయములోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము. అపాయములు మాకు చుట్టుకుంటున్నాయి, మా చుట్టూ అపాయాలు తిరుగుతున్నాయి. అపాయంలో ఉన్నను అంటే అపాయంలో ఉన్నాం మేము, మా చుట్టూ పరిస్థితులు అపాయకరంగా ఉన్నాయి కానీ మేము ఉపాయము లేని వారము కాము అని చెప్తున్నామంట. ఇంకొకటి, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. కొన్ని ప్రాంతాలలో అంట పౌలు గారిని తరుముతున్నారంట. మా ప్రాంతానికి రాకు, సువార్త చెప్పకు, నువ్వు ఇది అది అని తరుముతున్నారట. ఆ తరమబడుతున్నను మేము దిక్కులేని వారము కాము అని అన్నమాట. మా దిక్కు దేవుడే, మేము దిక్కులేని వారము కాము అని చెప్తున్నారన్నమాట. ఇంకా చెప్తున్నారు కదా, పడద్రోయబడినను నశించు వారము కాము. అంటే కొన్నిసార్లు పౌలు గారిని పడద్రోసేస్తున్నారన్నమాట, కొట్టివేస్తున్నారు. మనం చూస్తాం అపోస్తుల కార్యంలో 2 సార్లు ఆయన్ని కొట్టి ఈడ్ చేసినట్టుగా మనం చూస్తాం. అంటే పడద్రోసేయాలని చూస్తున్నారు కానీ నశించు వారము కాము. అంటే మా చుట్టూ ఈ పరిస్థితులు ఉన్నా మేము అందులో ఇరిక్కిపోయిన వారము కాము అని చెప్తున్నారు. అపాయంలో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎందుకు కాము అని అంటే యేసుక్రీస్తు జీవం మా శరీరంలో ప్రత్యక్షపరచబడటం వల్ల, అంటే క్రీస్తుని మేము కలిగి ఉన్నాం కనుక, క్రీస్తు జీవం మాలో ఉంది కనుక మేము ఈ విషయాలన్నిటిలో నుండి తప్పింపబడుతున్నాము అని పౌలు గారు ఈరోజు మనకు మరొకసారి తెలియజేస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో కూడా ఇలాగే ఉన్నాయేమో, తరంబడుతున్నామేమో, అపాయంలో ఉంటున్నామేమో, పడద్రోయబడుతున్నామేమో, నశించిపోతామేమో అని భయంలో ఉంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నారు కదా, పౌలు గారిలో ఉన్న ఆ క్రీస్తు జీవమే మీలో కూడా ఉంది కనుక మీ చుట్టూ ఎంత శోధన ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు దానిలో నుండి విడిపింపబడతారు, దానిలో నుండి మీరు బయటకు వస్తారు కానీ దానిలో మీరు ఇరుక్కుపోరు అని ఇక్కడ మనకి పౌలు గారి ద్వారా మనకి దేవుడు బలపరుస్తున్నారు. ఈరోజు ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము ఏ పరిస్థితుల్లో ఉన్న వాటన్నిటినీ క్రీస్తు యొక్క జీవం మనలో నుండి జయింపచేసి మనల్ని బయటికి తీసుకొచ్చి దేవునికి మహిమకరంగా నిలబడుతుంది. అటువంటి గొప్ప కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. మన ప్రతి పరిస్థితిలో మనము నిలవబడి దేవుని మహిమపరిచేవారిగా ఉందుముగాక. ఆమేన్.